నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. మనకు నల్లకుంట చెరువు కాడ కొద్దిగా డైవర్షన్ చేయాల్సి వచ్చింది డ్రైనేజ్ ని. ఆ డ్రైనేజ్ వాటర్ నల్లకుంట చెరువులోకి పోవడం వల్ల కొన్ని చేపలు అంటే చాలా వరకు చేపలు చనిపోయినాయి. అదే ప్రధాన కారణం. దాంతోపాటు ఇంకేమన్నా జరిగి చేపలు చనిపోయినాయి అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం ముదిరాజు సంఘం వాళ్ళకి ఏ విధంగా చేయాలి అనేది ఎమ్మెల్యే గారి దృష్టికి, పై ఆఫీసర్ల దృష్టికి, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కూడా తీసుకెళ్ళి దాని ద్వారా చర్యలు చేపడతాము. రెండోది, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ కూడా ఒకటే ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఇవ్వడం. మేము స్టార్టింగ్లో చెప్పాము ఇందులో కలపొద్దు అని చెప్పేసి, ఆయన కూడా కొద్దిగా అవగాహన లేకపోవడము, ఈ విధంగా జరుగుతుందని కూడా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు జరిగిపోయిన దానికి బాధ్యత వహిస్తూ నష్టపరిహారం ఏదైతే ఉందో అది కూడా చేపట్టాలి. అది ఎమ్మెల్యే దృష్టికి, ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నాము. రెండోది, ఇక ఫ్యూచర్లో కూడా జరగకుండా ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా మళ్ళీ చెప్పడం జరిగింది. ఆ వాటర్ ఏదైతే మనకు డైవర్ట్ అవుతుందో దాన్ని బ్లాక్ చేయమని చెప్పాము. డీవాటరింగ్ ఇది కూడా చైర్మన్ గారు, మేము కూడా ఇది ఫ్యూచర్లో ఇంకా బ్యూటిఫికేషన్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా ఉంది మా దృష్టిలో. కాకపోతే ఇప్పుడు మనకు నష్టం జరిగింది చేపలు చనిపోవడం వల్ల, దానికి ఏ విధంగా నష్టపరిహారం చెల్లించాలి అనే దాని మీద కూడా మనం ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాం. అంటే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి ప్లస్ పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తాను. గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేస్తాం. అవి అంటే ఇప్పుడు ఈ చేపలు చనిపోవడానికి, వాటర్ వదలడానికి మున్సిపాలిటీ అధికారులు కారణమా, కాంట్రాక్టర్ కారణమా? అది ఒక్కటే కారణమని, అంటే ఇది ఒక కారణమై ఉండొచ్చు. దీంతో పాటు ఇంకేమన్నా జరిగింది కూడా మేము ఫైండ్ అవుట్ చేస్తాం ఎంక్వైరీ చేసి అని చెప్తున్నాను. అంటే చేపలు ఇప్పుడు కొంతమంది అనడం ఏంటంటే, కొన్ని మురికి వాటర్లలో కూడా కొన్ని చేపలు బతుకుతాయి. కానీ ఇక్కడ మురికి వాటర్లో ఎస్పెషల్లీ చేపలు చనిపోతుంటే మురికి వాటర్ వల్లనే చనిపోయినాయా లేకుంటే ఏమన్నా కలపడం వల్ల చనిపోయినాయి అనేది కూడా డౌట్ రైజ్ చేస్తున్నారు. అది కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నాను నేను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.